వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అది శ్రీలంక దిశగా ప్రయాణం చేసి ఈరోజు తీరాన్ని దాటబోతా ఉంది. ఈలోగా నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీలంక, తమిళనాడుతో పాటుగా అండమాన్ నికోబార్ దీవుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శనివారం, ఆదివారం, సోమవారం మోస్తరు జల్లులు కురిసే అవకాశం స్పష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గడిచిన 10 రోజులుగా వచ్చిన విపరీతమైన ఎండల కారణంగా బంగాళాఖాతంలో ఇప్పటికే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అయితే శ్రీలంక సమీపంలో ఏర్పడడం వల్ల దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు కనిపించలేదు. అయితే తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో 2-3 రోజులు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పంటల హార్వెస్టింగ్ చేసిన రైతులు పంటలు తడవకుండా కాపాడుకోండి. ముఖ్యంగా మిర్చి హార్వెస్టింగ్ చేసి పొలాల్లో ఆరబెట్టిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట తడవకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరి హార్వెస్టింగ్ అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి వరి రైతులు సేఫ్ జోన్లో ఉన్నారు. మొక్కజొన్న హార్వెస్టింగ్ కూడా కొంత సమయం ఉంది. ఎక్కువగా కాటన్, మిర్చి ఈ హార్వెస్టింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. మిగతా పంటలు కూడా కొన్ని హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కూడా ఈ 2 పంటలు ప్రధానంగా రైతులు శని, ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హార్వెస్ట్ చేసిన పంటను తడవకుండా చూసుకోండి. పొలాల్లో ఈలోగా హార్వెస్టింగ్ చేసేది ఉంటే చేసుకోండి. పంట తడిస్తే ధర సగానికి సగం పతనమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం మరిన్ని రిపోర్ట్స్, శాటిలైట్ పిక్చర్స్, ఇమేజెస్తో ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.